ఏటా 15 లక్షల మంది ఇండియాలో చనిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఎలాగో తెలుసా? అకారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. తాము ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో భారత ప్రజానీకం బతుకుతోంది. కారణం బీపీకి మించిన రిస్క్ ఫ్యాక్టర్ మనల్ని పట్టి పీడిస్తోంది. అదేంటో తెలుసా? ఏటా భారత్ లో వాయు కాలుష్యం కారణంగా సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేమీ నోటి లెక్కలు కాదు, మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చెప్పే వాస్తవ సూచీలు. ఎగ్జాంపుల్ గా ఢిల్లీనే తీసుకోండి. అక్కడ ఊపిరితిత్తుల నిండా ఊపిరి తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో గాలి నాణ్యత అంటే AQI మంగళవారం 380 పాయింట్లు నమోదైంది. ఇది వెరీ పూర్ కేటగిరీ. మార్జినల్ ఇంప్రూవ్మెంట్ GRAP అమలు చేసిన తర్వాత కూడా ఈ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడం ఢిల్లీ వాసులను మరింత కలవరపడుతోంది. ఆదివారం కొన్ని మానిటరింగ్ స్టేషన్లో 450 కంటే ఎక్కువగా నమోదవగా శనివారం 430, సోమవారం 449 వరకు పెరిగింది. AQI 301 నుంచి 400 మధ్య వెరీ పూర్ కేటగిరీ కాగా 401 నుంచి 500 మధ్య సివియర్ కేటగిరీగా పరిగణిస్తారు. 2024లో ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏటా సుమారు 1.5 మిలియన్ మంది చనిపోతున్నారు. 2025లో యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదికలో భారత ప్రజల సగటు జీవితకాలం 3.5 సంవత్సరాలు తగ్గుతూ వస్తోంది. దేశంలో 46% మంది జనం PM2.5 ప్రమాణాలను మించి ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఢిల్లీ NCR ప్రాంతం అయితే అత్యంత ప్రమాదకరంగా మారింది. అక్కడి ప్రజలు సుమారు 5 ఏళ్లు జీవనకాలాన్ని కోల్పోతున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గాలి నాణ్యత 5 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ గా సెట్ చేసింది. ఇలా తక్కువ కాలుష్య ప్రాంతాల్లో సగటు జీవితకాలం సుమారు 9 నెలలు పెరుగుతోంది. WHO ప్రమాణాలతో ఢిల్లీ NCR నివాసితుల జీవితకాలం సుమారు 8.2 సంవత్సరాలు కోల్పోతున్నారు. పైగా మన దగ్గర వాయు కాలుష్యం ద్వారా చనిపోతున్న వారి మరణాల నమోదు స్పష్టంగా లేదు. దీనికి కారణం వ్యవస్థాపక పద్ధతులు లేకపోవడం. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం రెండో ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ గా ఉంది. బీపీ తర్వాత వాయు కాలుష్యమే మనుషుల ఆయుష్ను సగానికి తగ్గించేస్తుందంటున్నారు నిపుణులు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2025 నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 7.9 మిలియన్ మంది వాయు కాలుష్యంతోనే మరణించారు. అంటే 8 మందిలో ఒకరు వాయు కాలుష్యంతోనే చనిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ హాస్పిటల్స్ లో ఊపిరితిత్తుల సమస్యలతో, కంటి ఇరిటేషన్ తో వచ్చిన రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ గా మారింది. ఎయిర్ ప్యూరిఫైర్లు తాత్కాలికంగా సమస్యను తగ్గించినా దీర్ఘకాలికంగా వాయు కాలుష్యం గట్టెక్కాలంటే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ వాసులు బయట తిరగకుండా ఉంటేనే మంచిదని, అత్యవసరమైతే N95 మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కేవలం గాలి కాలుష్యంతోనే లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం అంటే భవిష్యత్తులో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అతిపెద్ద సమస్యగా మారింది. చిన్నపిల్లలు, వృద్ధులు, హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యలున్న వారిపై అత్యధిక ప్రభావం ఉంటుంది. ఇది కేవలం సీజనల్ సమస్య కాదు, దీర్ఘకాలిక ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సవాల్. ప్రజలు, ప్రభుత్వం కలిసి కాలుష్య నియంత్రణకు పనిచేయకుంటే ఢిల్లీ NCR భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందంటున్నారు నిపుణులు.